అందరికీ శరణార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి సర్కారు మీద మరలబడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయన పనే అంటున్నారు పార్టీలున్నోళ్ళు రేవంతన్ సారు జాతకంలోనే అవమానాలు చేయించాలంటున్నారు శాంతి పూజలు మళ్ళా గుండుసుననే పెట్టిండ్రు కేంద్రమోళ్ళు తేనె పూసి చెప్పిండ్రు చేదు ముచ్చట్లు సీఎం సారు పేరు మర్చిపోయిండు జగ్గన్న ఇదేదో కుట్టనే ఉన్నట్టున్నదన్నా సైబరాబాదు గట్టి తెచ్చిందట సాఫ్ట్వేరు మళ్ళో పారి చెప్పుకుండు చంద్రాలు సారు రేవంతన్ సార్కు నేను ఎన్ని మాటలు చెప్పినా ఇట్లా కాదు సారు మీ వెనకాల ఏదో అవుతున్నది జరంతా జాగ్రత్తగా ఉండుండ్రి మీ కుర్చీ గుంజుకుంటానికి ఎవరో బాగా ప్రయత్నం చేస్తున్నారని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా ఇన్నరా ఏహే గీ పిల్ల చెప్పే మాట ఈనుడేందని ఊకున్నారు కానీ ఇప్పుడు ఏమైంది మొదటికే మోసం వచ్చింది పాపం నవ్వేటోళ్ళ ముంగట జారి పడ్డట్టే అయింది పోండ్రి ముఖ్యమంత్రి రేవంతన్ సారు పని ఇప్పటికే పబ్లిక్ తిట్లతోని పరేషాన్ అవుతుండు పాటోళ్ళు సోషల్ మీడియాలో పోలు పెట్టి దేశమంతటా పరువు తీసిండ్రు ఇది జాలదని షేయిపాటి ఎమ్మెల్యేలు ఉంకోలొల్లి మోపు చేసిండ్రు నిన్న మాపటిలి 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఊపిండ్రు ముఖ్యమంత్రి వాళ్ళ అన్నదమ్ములు మంత్రులు మమ్ములను పని చేసుకొని ఇస్తలేరు మస్తు తిప్పల పెడుతున్నారు బిల్లులు ఇస్తలేరు పర్సంటేజీలు అడుగుతున్నారని జంగు మొదలు పెట్టిండట పాపం రేవంతన్ సారు రోజు రాత్రి వండుకునేదే 6 గంటలట నిన్న రాత్రి అది కూడా లేకుంటైందట ఓ దిక్కు కారు పార్టీలకి వెళ్ళొచ్చిన 10 మంది కొలువులు పోయేటట్టున్నాయి ఇంకో దిక్కు షేయిపాటోళ్ళు 16 మంది పోరు మొదలు పెట్టిండ్రు దీంతోని సర్కారు ఉంటదో కూలుతదోనని భయం పట్టుకున్నదట ఎంబడే మంత్రులందరినీ పిలిచి పోలీసు బంగులాల మీటింగ్ పెట్టిండు పాపం ముఖ్యమంత్రి ఆడాదైన సంబరం కూడా లేకుండా చేస్తున్నారు రేవంతన్ సారుకు అయితే ఇంకొందరేమో పొంగులేటి సారు మీద కోపంతోనే ఇట్లా చేస్తున్నారని అంటున్నారు కానీ ఎమ్మెల్యేలు ఉట్టిగానే మంత్రి మీద మరల పడతారా ఆ వెనకాల ఎవరో పెద్దోళ్లే ఉన్నారని అంటున్నారు అప్పట్లా పొంగులేటి సారు ఊకూకే నెంబర్ 2 అని చెప్పుకున్నాడు అందుకే వెనకాలుండి ఎవరో చేయిస్తున్నారని రాజకీయంలో ఉన్నోళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ ఎట్లున్నా సొంత పార్టీల ఎమ్మెల్యేలు ఏడాదిలోనే మరల పడ్డారంటే ఏం పరు ఉంటది చెప్పుండ్రి అందుకే హలగబోయిన అల్లుణ్ణి బతిలాడినట్టు బతిలాడుతున్నారట ఎట్లనో ఏమో పోన్రి వీళ్ళేమో ఇట్లా చేయబట్టిరి అటు దిక్కు ప్రతిపక్ష పోల లొల్లి ఇంకో దిక్కు పబ్లిక్ ఇన్ని లొల్లుల నలిమిట్లా 4 ఏళ్ళు ఎట్లా ఎల్లదీస్తారో ఏమో మీ గోస చూస్తే నాకే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఇట్లా కాదు గాని ఈ తిప్పలన్నీ పోవాలంటే ఓ పని చేయండి పరిశాన్లన్నీ పల్లెరుకాయ లెక్క మిమ్ములనే పట్టుకుంటున్నాయి అంటే ఏందో దోషం ఉన్నట్టున్నది సారు మీ జాతకంలో దోషం ఉన్నదో మీ జాతకం చూస్తున్న పంతులు కాడ దోషం ఉన్నదో కానీ అంతా ఆగమాగమైతున్నది మీకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నది ప్రగతి భవన్ లో ఏదన్నా ఉన్నదేమోనని ప్యాలెస్ లకెళ్లే పాలన చేయబడితిరి వచ్చి రాగానే సెక్రటేరియట్ గేటు పీకేస్తిరి 6వ అంతస్తుల రూములు మారిస్తిరి ఇన్ని చేసినా ఏం సక్కదనం అయితలేదాయే కానీ ఆ గేటు మార్చుడే మీకు గండమై కూర్చున్నట్టున్నది అప్పటి సందే ఇంకింత ఎక్కువ తిప్పలు వస్తున్నాయట కదా కానీ జర జాగ్రత్తగా ఉండుండని నేను ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా సారు మీకు ఎన్నడన్నా ఇన్నరా నా మాట మొన్న దావోస్ పోయినప్పుడు అక్కడ ఎవరన్నా మంచి పంతుల్ని దొరకబట్టి జాతకం చూపించుకోమని చెప్పిన మీరు ఇనకపోతిరి అటెనక మీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోనే మీ పాలన మీద పోస్ట్ పెట్టి మిమ్మల్ని బద్నాం చేసినప్పుడు ఇంకో పారి చెప్పిన మీ సీటుకు ఎవలో సూటి పెట్టిండ్రు జరా జాగ్రత్తగా ఉండుమన్నా అయినా మీరు జాగ్రత్త పడకపోతిరి ఇప్పుడు చూడుండ్రి కథ ఎక్కడ దాకొచ్చిందో మీ సొంత జిల్లా ఎమ్మెల్యేలే మీ మీద ఉల్టా అవుతున్నారంటే ఏమన్నా పరువు నిలబడతదా చెప్పుండ్రి మీరు రాష్ట్రం కోసం ఎంత ఆరాటపడ్డా ఆరాటం 6 పాళ్ళు ఫలితం 3 పాళ్ళు అన్నట్టే కాబట్టే పోషవ పోగు చేస్తే మైసవ మాయం చేసినట్టే కాబట్టే గడియ రికాం లేకుండా మీరు పని చేస్తా అంటే మీ వెనక పొంటి ఇసొంటి పనులు అవుతుండే అందుకే జర ఈసారన్న వేణుస్వామి సొంటి మంచి పంతులు తానికి పోయి జాతకం చూపించుకోర్రి బయట శంకు బండల కాడ పూజలే కాదు ఇంట్లో కూడా శాంతి పూజలు చేపిర్రి ఇప్పుడు కూడా మాట వినకపోతే ఇక మీ ఇష్టం
ఇంట్లో వంట ఎట్లా చేస్తుందో కానీ బడ్జెట్ వండుట్లో మాత్రం మారి తేరిపోయింది పోన్రి. వచ్చే ఏడాదికి ఎన్ని పైసలు ఖర్చు పెడతారు, ఏమేం చేస్తారనే లెక్కలన్నీ చదివి వినిపించింది. మనకొచ్చే ఆమ్దాని మీద ట్యాక్స్ కూడా తక్కువ చేస్తారట. మరి ఆ లెక్కలేంది, మన ఎంపీలు ఎంత కష్టపడి మనకు ఏం తెచ్చిండ్రు, నిర్మలమ్మ ఏమిచ్చిందో అరుచుకుందాం పారి. నోట్లే చక్కెర పోసి ముక్కుల కారం పెట్టినట్టే ఉన్నది పోండ్రి నిర్మలమ్మ ముచ్చట. ఏడాదికి 12 లక్షలు సంపాదించినా ట్యాక్స్ వసూలు చేయమని చెప్పింది. కాకపోతే అండ్ల కూడా తిరకాసే ఉన్నదంటున్నారు. 4 లక్షల దాకా ఒక లెక్క, దాని మీద ఇంకో లెక్క పెట్టి వసూలు చేస్తారట. నో ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ అప్ టు ఇన్కమ్ ఆఫ్ 12 lakh rupees. కానీ ఏం పెంచి ఏం ఫైదా చెప్పుండ్రి మేడం. ఇన్కమే లేనోళ్లకు మీరు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు ఎంత పెంచితే ఉన్నది చెప్పుండ్రి. మా పేదోళ్ళ ఆమ్దాని రాశికి రాదాయే రవ్వలేదాయే అన్నట్టే ఉండే. అత్తెసరు ఆమ్దానికి ఏం కొనబోదామన్నా అగ్గోలనే మండబట్టే. రేట్లన్నీ మొగులు మీద కూసునే. ఉప్పు పప్పు కాంచెల్లి చెప్పుదాంకా ఏది ముట్టుకునే వశం లేకపాయే. పుండు మీద కారం లెక్క మీ ట్యాక్సుల పేరు మీద గుంజనే పట్టిది. జనిగే రక్తం పీల్చినట్టే మీరు ట్యాక్సుల పేరుతోని పేదోళ్ళ పైసలు పీల్చబడితిరి. జిఎస్టీ పేరు చెప్పి జేబులన్నీ గుల్ల చేస్తున్నారు. రేపు పీలుస్తున్న గాలి మీద కూడా జిఎస్టీ వసూలు చేస్తారేమోనని పబ్లిక్ భయపడుతున్నారు. మీరేమో ఏడాదికో పారొచ్చి ఇది చేసినాం అది చేసినామని చెప్పుకుంటున్నారు. ఆమ్దాని పెంచుతున్నామని అంటున్నారు. ఆమ్దాని లేదాయే, ఆందెపుకాయ లేదాయే. అట్లని తెలంగాణ కన్నా ఏమన్నా ఇస్తారా అంటే అది లేదాయే. ఆంధ్రలున్న చంద్రాలు సారు, బీహారులున్న నితీష్ సారు తప్ప మీకు ఎవ్వరు కనిపిస్తలేరాయే. తెలంగాణకు చెప్పేటి మాటలు గుంజుకునేటి మూటలన్నట్టే ఉండే మీ ముచ్చట. పాపం మీరు తెలంగాణకు ఏమియలేదని మీ పువ్వు పార్టీ ఎంపీలు, షెయి పార్టీ ఎంపీలు, వాళ్ళ దోస్తు పతంగు పార్టీ ఎంపీ ఎంత బాధపడుతున్నారో ఏమో. తెలంగాణకు పైసలు తెచ్చటానికి ఆడిడ తిరిగి తిరిగి చెప్పులు కూడా అరిగిపోయినాయట. పెద్దక్క లెక్క పోయి ఓదార్సుండ్రి. పైసలైతే ఇయ్యరు కదా, కనీసం కండ్ల నీళ్ళన్నా తుడిచిరాండ్రి. లేకపోతే రాష్ట్రానికి ఏం తీసుకురాలేదన్న బాధలా ఏమన్నా చేసుకున్నా చేసుకుంటారు. రేవంతన్ సారుకు గాసారం ఏం మంచిగా లేనట్టున్నదుల్లా. అవమానం 60 పాలు, రాజపూజ మారపాలు అని పోయిన ఉగాదికి పంచాంగంలో వచ్చిందో ఏమో గాని ఊకూకే అదే అవుతున్నది. ఒకలెనక ఒకరు అందరూ లైన్ పెట్టి సారు పరువు తీస్తున్నారు. ఇప్పుడేమైందని చూస్తున్నారా? ఇగో ఈ 1 ఇయర్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు నీ పాపం పాడుగాను ఇట్లుంటదా అనుల్లా. అమరావతి పులసొంటి రేవంతన్ సారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఇట్లా 10 ఏండ్ల కింద పోయిన కిరణ్ కుమార్ రెడ్డి పేరు చెప్తారా? బయటోళ్ళంటే ఏందో అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చొని కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి జగ్గారెడ్డి సారే ఇట్లా మాట్లాడితే ఎట్లా చెప్పుండ్రి. మీరు సంగారెడ్డికా టైగర్, అసొంటిది అమరాబాద్ టైగర్ పేరు మర్చిపోతారా సారు? కానీ మీ భవిష్యత్తు ఏందో ఏమోనని సోషల్ మీడియాలో మీ అభిమానులు మస్తు అగులు పుగులు అవుతున్నారు. సీఎం సారు పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్ అరెస్టు చేసి జైలుకు తోలిండట కదా. అట్లనే ఇప్పుడు మిమ్ముల అరెస్ట్ చేస్తారో ఏందోనని బాధతోని పోస్టులు పెడుతున్నారు. కానీ ఒక్కళ్ళిద్దరంటే ఏందో అనుకోవచ్చు. అందరూ మర్చిపోతున్నారంటే ఏంది చెప్పుండ్రి. అప్పట్లో అల్లు అర్జున్ మర్చిపాయే, అటెనక తెలుగు మహాసభల్లో యాంకరు మర్చిపాయే. ఇవన్నీ ఎందుకు? సారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినాడే చీఫ్ సెక్రటరీ మేడమే పేరు తప్పు చెప్పే. ఇప్పుడు మీరు కూడా పేరు మర్చిపోతిరి. నిజంగానే ఇంట్లో ఏదో ఉన్నట్టే ఉన్నది పోండ్రి. కిరణ్ కుమార్ సారు చెప్పినట్టు నిజంగానే ఎవలదో కుట్ర ఉన్నట్టున్నది. ఎమ్మడే ఓ కమిషన్ వేసి ఎంక్వైరీ చేపిండ్రి. ఊకూకే మందిలో ఇట్లా పేరు మర్చిపోతే మన ముఖ్యమంత్రి సారు పరువు ఏం కావాలి చెప్పుండ్రి. మీకు ఏమనిపిస్తలేదు కావచ్చు గాని ముఖ్యమంత్రి సారుకు ఇట్లా అయితా అంటే మాకు మాత్రం మస్తు బాధ అవుతున్నది. తెలంగాణలో ఇవాళ బతుకుతున్నామంటే అది బాబుగోరి కృషి. బాబుగోరు అయాల రక్తాన్ని చెమట లెక్క మార్చి కష్టపడితే హైదరాబాద్ తయారైంది. తెలంగాణ ఇప్పుడు ఇట్లున్నది. ఇక్కడున్న పబ్లిక్ బువ్వ తినుడు నేర్చుకున్నారు, నీళ్లు తాగుడు నేర్చుకున్నారు. హగో
ఈ పిల్లేంది మొత్తం చంద్రాలు సార్ లెక్కనే మారిపోయిందని పరిశాన్ కాకుండ్రి. ఈ వార్త చూడుండ్రి. ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూస్తే మోస్ట్ లివబుల్ సిటీగా తయారైందంటే అడుగడుగున నా కృషి ఉంది. అవును సారు, నిజమే. కొద్ది కష్టపడ్డరా మీరు. 9 ఏళ్లలో తోసుకోకుండా కష్టపడి హైదరాబాద్ ను కట్టిండ్రు. మొత్తం తెలంగాణ డెవలప్మెంట్ కోసమే పని చేసిండ్రు. అందుకే అందరు వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. నేనే నామకరణం చేశాను. హైటెక్ సిటీ పేరు నేనే పెట్టా. సైబరాబాద్ కూడా నేనే పెట్టాను. ఆ హైటెక్ టవర్ కట్టిన తర్వాత ఇలాంటి పిల్లలందరూ చూసిన తర్వాత మేం కూడా ఐటీ చదువుకోవాలి, ఐటీ ఉద్యోగం చేయాలనే ఆశ పుట్టింది. ఇదైతే 100కి 101 పాళ్ళు నిజమే సారు. మీరు హైటెక్ సిటీ కట్టకపోతే అసలు ఇంజనీరింగ్ కాలేజీలే ఉండకపోతుండే కావచ్చు. మీరు ముఖ్యమంత్రి అయినాకనే ఇంజనీరింగ్ చదువు మొదలైందంట కదా. అప్పటిదాకా తెలంగాణలో ఎవ్వలకు కూడా కంప్యూటర్ అంటే తెలియదు, సాఫ్ట్వేర్ కొలువు అంటే తెలియదు. మీ ముంగల పని చేసిన ముఖ్యమంత్రులు ఏం చేయలే, హటెనక పాలించిన వాళ్ళు కూడా ఏం చేయలే. కానీ ఆంధ్రకెళ్ళొచ్చి మీకోసం ఏం చేసుకోకుండా, గజం భూమి తీసుకోకుండా, మీ కులపోళ్లకు జానడు జాగా ఇచ్చుకోకుండా మొత్తం ఇక్కడి పబ్లిక్ కోసం చేసిండ్రు చూడుండ్రి. మీరు మస్తు గొప్పోళ్ళు పోండ్రి. అంత మంచిగానే ఉన్నది కానీ సారు, మీరు కట్టి బొడ్డుగోసి పేరు పెట్టిన హైదరాబాదులా మా తెలంగాణలో కంటే మీ ఆంధ్రోళ్లకు అండ్ల కూడా మీ కులపోళ్ళకే భూములు ఎందుకున్నాయంటారు? రియల్ ఎస్టేట్ దందా మొత్తం మీ కులపోళ్ళ చేతుల, మీ సుట్టపోళ్ళ చేతుల ఎందుకున్నదంటారు? అయినా గాని అనేటోళ్ళు అట్లనే అంటారు. మీరు మాత్రం నేను లేకపోతే హైదరాబాద్ లేదని మళ్ళా చెప్పుకుంటూనే ఉండుండ్రి. కూర్చో 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 కూర్చో. థింకింగ్ ఉండే కుర్రాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడగొడతా ఉంటారు. ఇదే పని వీళ్లకు. మనం ఏం చేయలేము. రాబోయే రోజులు కూడా పనులు చేస్తూనే ఉంటారు. వేరేటోళ్ళు పొగుడితే సారుకు నచ్చనే నచ్చది. సారును సారే పొగుడుకోవాలి. అందుకే ఇంత కోపానికి వస్తున్నాడు. ఇవి అది ముచ్చట్లు. ఇంకిని ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.